తెలంగాణ అందరికీ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే మేడం. మేము ముందు నుండి కూడా అంటే ఒక క్లారిటీగా ఎప్పుడైతే తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బతీసినప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలా విషయాలకు క్లారిటీ అంటే మా ఒక విషయంలో నేను స్వాగతిస్తున్నా, సంతోషిస్తున్నా. ఎందుకంటే సారీ చెప్పిండ్రు. నిన్న ఒక డిబేట్ లో దాదాపు ఒక సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు ఎవరైతే నాయకులు సంథింగ్ పేర్లు మెన్షన్ చేయడం, ఎందుకని వాళ్ళు పెట్టిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక జర్నలిస్ట్ చదివినప్పుడు నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. ఒక మహిళల గురించి, తెలంగాణ ఆడబిడ్డల గురించి, తెలంగాణ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి చాలా ఆ దొరలకు సంబంధించిన చిన్న అది మెన్షన్ చేస్తూ చాలా దిగజారి కామెంట్ చేసినప్పుడు దాన్ని ఆ పోస్ట్ చూసి నిజంగా కూడా చాలా జన సైనికులు చేశారా మేడం? జన సైనికులా? వాళ్ళు ఎవరో చిల్లరగాడు ఎవరో చిల్లరగాడు చేసిన లఫూట్ పనులకి జన సైనికులు అయినా కూడా బాధ్యత వహించి ఆయన సారీ చెప్పడం జరిగింది. ఓకే మేడం, కంటిన్యూ చేయండి. జర్నలిస్ట్ గారు అడిగితే దానికి ఒకవేళ మా వాళ్ళు అయితే నేను దాని బాధ్యత తీసుకుంటున్నా, క్షమాపణ చెప్తున్నా అని కూడా చెప్పిండ్రు. ఓకే, దానికి సంతోషిస్తున్నాం. ఎందుకంటే అస్తిత్వం కోసం, ఆత్మ గౌరవం కోసం ఆ రోజు తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కన్నా ముఖ్యమైనది తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ అస్తిత్వం అనేది లేకుండా పోతుంది. మన భాష మీద, మన యాస మీద, మన సంస్కృతి మీద వేరే వాళ్ళ పెత్తనం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆ రోజు హైదరాబాద్ ఒక రాష్ట్రంగానే కాదు, 60 ఏళ్ల కిందట ఒక దేశంగా ఉండాలనుకున్నది, దేశంగా ఉంచాలి అని అనుకున్నారు. అంటే అంత ధనిక ప్రాంతం కూడా మన తెలంగాణ అనేది. కాబట్టి వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత 60 సంవత్సరాలు ఎలాంటి పోరాటం చేసినాం, అన్నా తమ్ముళ్లాగా విడిపోవాలనుకున్నాం. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాల తర్వాత ఆ రోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. 11 రోజులు నేను అన్నం తినలేదు అన్నారు. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ బాధ ఈ తెలంగాణ తల్లికి తెలుసు కదా. ఈ తెలంగాణ కడుపుకోత కదా, మాది కదా కడుపుకోత. ఆ కడుపుకోత మీద ఆ నెత్తుటి మరకళ్ళల్లో ఆ నెత్తుట్లో నుండి పుట్టిన రాష్ట్రం కదా తెలంగాణ రాష్ట్రం. దాన్ని 11 రోజులు నేను అన్నం తినకుండా ఉన్నా అంటే మాకు బాధ కలగదా? మా ఆత్మగౌరవం దెబ్బతినదా? ఆ మాటను మేము ఖండించినాం. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో మొత్తం అన్ని ఏం చెప్పిండ్రు, నన్ను హైదరాబాద్ కు రావద్దన్నారు, నన్ను తెలంగాణకు రావద్దని కొంతమంది మాట్లాడిండ్రేమో. టిఆర్ఎస్ పార్టీగా కవితక్క గారి వర్షన్, మేము ఉద్యమకారులుగా మేమేం చెప్తున్నామంటే మేము తెలంగాణకు రావద్దని లేదు. భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. మేము అన్నది ఏంటిది, మీరు 11 రోజులు అన్నం తినలేదన్నారు. మరి ఆ బాధ మాకు బాధ కలగలేదా? ఆ రోజు మీరు కోనసీమని ఆ రోజు కోనసీమ కొబ్బరి తోట ఎండిపోవడానికి కారణం తెలంగాణ వాళ్ళ దిష్టి కళ్ళు అన్నారు. ఆ రోజు ఎవరు స్పందించలేదు. కానీ ఆ రోజు కవితక్క గారు శ్రీకాంతాచారి, ఎల్బీ నగర్ శ్రీకాంతాచారి విగ్రహానికి, స్టాచ్యూకి పూలదండ వేయడానికి వెళ్ళి ఆ ప్రెస్ మీట్ లో అక్కగారు చెప్పిండ్రు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరం. మీరు హీరోగా మిమ్మల్ని అటు తెలంగాణ ఇటు ఆంధ్ర 2 ప్రాంతాల ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరించారు, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు అని ఆ రోజే చెప్పిండ్రు. ఆ మాట తప్పు కదా. ఈ రోజు దానికి కన్క్లూజన్ ఇవ్వలేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నేను ఏదో సందర్భంలో అన్నా అనేసి అన్నారు, దాటవేసిరే తప్ప దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. మరి ఇవన్నిటికీ మేము అడిగినాం. మీరు తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ అని పెట్టిండ్రు. తెలంగాణ ప్రజలు తెచ్చుకున్న తెలంగాణని మీరు కించపరుచుతూ మాట్లాడి నవ నిర్మాణ సంకల్ప సభ ఏంటి? అక్కడ కదా మీరు చూసుకోవాల్సింది. నిజంగా ఆంధ్ర ప్రజలు మీరు చాలా కొట్లాడినరు, 10 సంవత్సరాలు మీరు చాలా పోరాటం చేసిండ్రు. మీరే చెప్పారు తెలంగాణ బిడ్డలు కడుపులో పెట్టుకొని చూసుకుంటారని. మీ వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని మీరు గుర్తు చేసుకున్నారు. అవును కదన్నా? మరి మేము అంత సహృదయం కలిగిన తెలంగాణ బిడ్డలం కదా. మరి అట్లాంటి తెలంగాణ బిడ్డల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నోరు మెదపలేదు అన్నారు. నోరు మెదపని వాళ్ళు కొంతమంది కావచ్చు, కానీ ఈ ఉద్యమకారులు కాదు. 2007లో 2008 లో వీళ్ళు ఎవరు లేరు అన్నారు. 2006 లోనే తెలంగాణ జాగృతి పుట్టింది. 2006 లోనే కవితక్క గారు ఉన్నారు. 2007 లోనే ఇప్పుడు ఏదైతే ఆదిలాబాద్ గోండుల గురించి చెప్పిండ్రో ఆదిలాబాద్ గోండులకి ఇప్పుడు ఎవరైతే మొన్న రీసెంట్ గా జాయిన్ అయినరో బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ గారితోని ఆ రోజు 15 రోజులు అక్కడ ఆదిలాబాద్ గూడెంలో ఉన్నది కవితక్క గారు. ఇందాక యురేనియన్ దాని గురించి కూడా చెప్పారు, చెంచుపేట. ఆ చెంచుపేటలో అదే 2009 లో చెంచుపేటలో సాంబశివుడి గారితో పాదయాత్ర చేసింది కూడా కవితక్క గారు. కాబట్టి మాకు హక్కు ఉంటది, మేము ఉద్యమకారులం కదా. కాబట్టి మమ్మల్ని కించపరుచుతున్నప్పుడు మా భావాన్ని ఇప్పుడు
ఇప్పుడు ఏమన్నారు, ఇంకొక మాట కూడా అన్ని రోజు మాట్లాడుతూ అన్నారు, ఏంటి మా ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదం కన్నా ఘోరమైంది అన్నారు. అంటే మా ప్రాంతీయవాదం, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, మా ప్రాంతాన్ని కించపరుచుతున్నప్పుడు, మా ప్రాంతాన్ని తక్కువ చేస్తున్నప్పుడు, మా ప్రాంతాన్ని మేము, మా గొంతుని, మా తెలంగాణ వాదాన్ని మేము వినిపిస్తే దాన్ని ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం అనడం ఎంతవరకు సమాజమో ఒకసారి ఆలోచించుకోవాలి. అది కరెక్టేనా అని. మేమేమంటున్నామంటే రాచరిక పోకడ ఎట్లా అంటే వాళ్ళ అధికారాన్ని విస్తరించుకోవాలనుకుంటారు. ఒక ఆ రాష్ట్రం నుండి మళ్ళీ ఈ రాష్ట్రం వరకు కూడా మా అధికారం కావాలి అని అనుకోవడం అది రాచరిక పోకడ. అంటే మీ సామ్రాజ్యవాదం మా ఏదైతే ప్రాంతీయవాదం కన్నా అది ఘోరమైన ప్రమాదకరం. మేమేమంటున్నామంటే మీరు అక్కడ మీకు ఆంధ్ర ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. ఆంధ్ర ప్రజలు మీరు 10 సంవత్సరాలు పోరాటం చేస్తే వాళ్ళు మీకు అధికారాన్ని ఇచ్చారు కదా, ఆ ప్రజలకు చెయ్యండి. అక్కడ రాజధాని కట్టండి, అక్కడ మెరుగైన ఆసుపత్రులు కట్టండి. ఆసుపత్రుల కన్నా మీరు ఇక్కడికి వస్తారు, పెద్ద వాళ్ళందరూ ఉన్నోళ్ళందరూ ఇక్కడికి వస్తారు. మరి ఆంధ్ర అక్కడ ఉన్న పేదవాళ్ళ పరిస్థితి ఏంది? అక్కడ మెరుగైన వైద్యం కోసం ఆడ ఆసుపత్రులు కట్టండి అని చెప్పారు కవితక్క గారు. అక్కడ స్కూళ్ళు, మీ పిల్లలు పెద్ద వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటారు, అక్కడ స్కూళ్ళు కాలేజీలు నిర్మాణం చేయండి అన్నారు. అక్కడ మీ సీఎం గారి కుర్చీ కిందికి నీళ్లు రాకుండా మీ సెక్రటేరియట్ ఏదైతే అమరావతిలో పడవలేసుకుని తిరిగే పరిస్థితి వచ్చింది, దాని గురించి ఆలోచించమన్నారు. ఎందుకన్నారు? మా తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభని ఇక్కడ పెడతామని అన్నప్పుడు మాట్లాడాల్సి వస్తుంది కదా డెఫినెట్ గా. ఎందుకంటే మేము కూడా ఒక రాజకీయ పార్టీకి అయినప్పుడు దానికి ముందు మీరు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటిది అనేది కూడా మేము చూసుకోవాలి కదా. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కదా. మీరు ఈ రోజు 30 కోట్లు ఇచ్చినాం మేము కొండగట్టు అంజన్నకి అంటారు. ఈ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఎన్ని కోట్లు ఇచ్చిందన్న? ఎవరు ఇచ్చారు? అంతకు ముందున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందమ్మా? మరి నేను బీఆర్ఎస్ పార్టీ రిప్రజెంటేటివ్ ని కాదు. కాదమ్మా, ఆ పార్టీ నుంచి వచ్చిన వాడే కదా కవిత గారు. మరి ఈ రోజు మీరు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా మీరంతా. సో మరి ఏం చేశారు మరి? ఆ 1200 మంది బిడ్డలకి ఏం చేశారు మరి మీరే చెప్పిండ్రన్న మన డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు ఎవరైనా మాట్లాడినప్పుడు మధ్యలో అడగాలి కదా మరి. నోట్ చేసుకొని మళ్ళీ నేను నోట్ చేసుకొని మాట్లాడుతున్నా, మళ్ళీ మీరు వచ్చేది. కంటిన్యూ చేయండి. మేమేమంటున్నామంటే వాళ్ళు 550 కుటుంబాలకే ఇంటికో ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అని మేమే అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పి మీ తరపున ఇంకా కొట్లాడాల్సింది ఉండేమో, కొట్లాడలేకపోయినా ఇంటర్నల్ వేదికల మీద కొట్లాడినా బయటకు వచ్చి రోడ్డెక్కి మీ తరపున కొట్లాడాల్సింది క్షమించండి అని చెప్పినాం. మేము క్షమాపణ కోరినాం అమరవీరుల కుటుంబాలకు. మేము ఇంటర్నల్ గా ఎంతవరకు కొట్లాడగలిగినామో, ఎంతవరకు కొట్లాడాలో అంతవరకు కొట్లాడినాం. మీరు వ్యత్యాసం లేదు మాకు తెలంగాణ ఆంధ్ర అన్న ఒక్కటే అని చెప్తూనే మీరు కొండగట్టు అంజన్నకి ఇచ్చిన 30 కోట్లను ప్రస్తావిస్తాను. మా ప్రాంతీయవాదాన్ని మీరు ఉగ్రవాదంతో పోలుస్తాను, మా తెలంగాణను మీరు పాకిస్తాన్ తో పోలుస్తారు. తెలంగాణ ఏమన్నా పాకిస్తానా అంటారు. ఎందుకన్నా పాకిస్తాన్ తో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఈ ఉద్యమకారులు మేము ఉద్యమం చేసినాము. 2006లో మీ తెలంగాణ జాగృతి స్థాపించిండ్రు, అప్పుడు కూడా మేము ఉద్యమం చేసినాం, అప్పుడు కూడా ధూమ్ధాములు చేసినాం, అప్పుడు కూడా కళాకారులం ఊరు వాడ తిరిగినాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి భయపడ్డది కొంతమంది ఏమో, పెద్దందారులేమో, కొంతమంది నాయకులేమో, వాళ్ళ పదవుల కోసమేమో. ఉద్యమకారులం కాదు, సాధారణ ప్రజలు భయపడలేదు. మేము మా టిఆర్ఎస్ పార్టీ మా లక్ష్యం ఒకటే, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాటే వరకు తరిమిగొట్టు అన్నాడు ఆ రోజు కాళోజీ. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు అన్నాడు కాళోజీ. దాన్ని మేము ఫాలో అవుతాం. ఈ రోజు వాళ్ళకి ఏజెంట్ గా ఇప్పుడు ఎవరైతే ఆ పెద్దంద్రదారులు ఉన్నారో, ఆంధ్ర పాలకులు ఉన్నారో, వాళ్ళకి ఏజెంట్ గా పనిచేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన సభలలో ఈ రోజు వాళ్ళ జెండాలు ఎగురుతున్నాయి కాబట్టి వాళ్ళని చూసుకొని ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఇంతకు ముందు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు కొనసాగుతుంది, ఎందుకు ఇట్లా స్టార్ట్ అయింది అంటే వాళ్ళకి ఏజెంట్ గా పనిచేస్తుంది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రాంతం వాళ్ళని ఏం చేయాలో మా ప్రాంత ప్రజలకు మంచి క్లారిటీ ఉంది, ప్రాంతేతరులను ఏం చేయాలో కూడా క్లారిటీ ఉంది. దాన్ని మేము తెలంగాణ ప్రజలకు, తెలంగాణకి ఇప్పుడు ఏకైక ప్రాంతీయ పార్టీ మా టిఆర్ఎస్ పార్టీ. తప్పకుండా తెలంగాణ ప్రజల అస్తిత్వం దెబ్బతింది, ఆత్మగౌరవం ముందు ప్రశ్నించే గొంతు మాదే అవుతుంది. రైట్ అమ్మా. సరే, మీకు సంబంధించినటువంటి మీరు క్వశ్చన్స్కి ఆన్సర్లు వాళ్ళు చెప్తారు. రైట్. పొలిటికల్ అనలిస్ట్ గారు శ్రవణ్ గారు, మీ అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోతాం. శ్రవణ్ గారు, మీకు కూడా
తెలంగాణకు సంబంధించి